పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఆదివారం సోల్ టాక్ షోలో మనం ఎంతోమంది గురువులను కలుస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని, వారి జీవిత అనుభవాలని పంచుకుంటూ వస్తున్నాం. ఈ ఆదివారం మనతో ఉన్నారు శివశ్రీ గంటెల వెంకటరమణ గారు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎంతో చక్కగా ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ మనందరికీ యూట్యూబ్ మాధ్యమంగా తెలియజేస్తూ పిరమిడ్ సొసైటీలో అయితే ఏంటి, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు అయితే ఏంటి, నిజంగా మన తెలుగువారు అదృష్టవంతులని చెప్పుకోవాలి. గురువుగారు లాంటి వారి ప్రవచనాలు విని మనకి ఎంతో అర్థమయ్యే రకంగా, చాలా ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, ఎలాగైనా వీళ్ళకి అర్థం అవ్వాలి అన్నట్లుగా గురువుగారు వీడియోల్లో చెప్తూ ఉంటారు. ఈరోజు గురువుగారి ద్వారా మనం ఆ ధ్యానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు. నమస్తే. చాలా సంతోషంగా ఉంది గురువుగారు ఈరోజు మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ డిజిటల్ మాధ్యమాలు పెరిగిన తర్వాత రకరకాల కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోయింది. రకరకాల సాధనలు, రకరకాల పద్ధతులు, ఒకరు ఇలా చేయమంటే ఒకరు ఇలా చేయొద్దు అంటారు. అట్లా మోర్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది సమాజంలో. ఆ నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. దాని గురించి మీరు ఏమంటారు? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులైన ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఎక్కువగా ఇప్పుడు డిజిటల్గా బాగా సాంకేతిక పరమైన వృద్ధి జరిగి అనేక మంది చెప్పడం వల్ల కొంత సందిగ్ధత ఉంది. నేనేమంటానంటే మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పరిణామం అనేది ఒకటి ఉంది. అన్ని స్థాయిల వాళ్ళు ఉంటారు. ఇంతమంది చెప్పటం వల్ల పరిణితి చెందినవాడు స్వీకరిస్తారు. ఒకవేళ ఆ విషయంలో తనకు కావాల్సింది ఉంటే, లేదా తనకు కావాల్సింది ఏది ఉందో వాళ్ళు స్వీకరిస్తారు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చెబుతున్నవారు పరిణితులై వారు అనుభవం పొందిన వారే అయితే సందిగ్ధత కంటే కూడా అందరికీ ఈ జ్ఞానం సమీపానికి చేరుతుందనే నా అభిప్రాయం. గురుగారు, అయితే మన జీవితంలో ఎంతోమంది మన జీవితంలో గురువులుగా ఉన్న ఒకరి ప్రభావం చాలా గట్టిగా మన పైన ఉంటుంది. వారి ద్వారా మన జీవితం షిఫ్ట్ అవుతుంది. సద్గురు శివానందమూర్తి గారి ప్రభావం మీపై ఎలా ఉండింది, ఎలా జరిగింది? ఇది కూడా అండి, మనం వ్యవహారిక సత్యాన్ని మనం బాగా పరిగణలోకి తీసుకునేటట్టయితే మన జన్మ కానివ్వండి, ఊరు, మన కుటుంబం, స్నేహితులు అంతా కూడా ఒకానొక పూర్వ సంబంధం అనుకోండి, ఒకరితో ఒక సంబంధం ఏర్పడుతుంది. అట్లనే సమాజం, జీవనం అంతా కూడా. తర్వాత సద్గురు శివానంద గురుదేవులు వారితో నాకు 88లో గురు అన్వేషణలో ఉండగా జ్ఞానం విషయంలో, నాకు ముఖ్యంగా ఉపాసన విషయంలో నాకు మార్గదర్శకత్వం కావాలని వెతుకుతున్న సమయంలో వారి పరిచయం అవ్వటం జరిగింది. అట్లా వారితో దగ్గర అవ్వటం. ఎంతోమంది మహానుభావులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఒక పిల్లవాడు 5 రకాల సబ్జెక్టులు ఉంటాయి, 10 సబ్జెక్టులు ఉంటాయి, కానీ ఒకటో అతన్ని ఆకర్షిస్తుంది. అంత మాత్రం చేత మిగిలిన వాటి మీద ఒక తిరస్కరణ భావం లేకపోవచ్చు. అదేవిధంగా నాకు నా గురువు గారితో నా మనసు వారితో కనెక్ట్ అయింది. అది పూర్వజన్మల నుంచి వస్తున్న రిలేషన్. దీనికి జన్మే అక్కర్లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నాడు అని అంటే గత జన్మ కారణం అని చెప్పక్కర్లేదు కదా. అతనికి అందులో ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ వెళ్ళిపోయాడు. అట్లానే నాకు వారి సన్నిధిలో నాకు ఒక స్వాంతన, ఒక ఆత్మీయత, ఒక సొంత వారిని చూసిన ఒక అనుభూతి, వారు నా గురువు అనే ఎందుకో మనసు స్వీకరించింది. తెలియని మనసే అప్పటికున్న. ఆ తర్వాత వారితో అనుబంధం బాగా బాగా దగ్గరైంది. మన చైతన్య స్థాయిని బట్టి మనకు అట్లాంటి గురువులు తారసపడతారంటారా? మన స్థాయిని బట్టి. ఈ ప్రశ్నలోనే పెద్ద బాధ ఉంది. ఏమిటంటే చైతన్య స్థాయిని బట్టి గురువు తారసపడతారన్నది ఒకటి. రెండోది, గురువు అంటేనే మన చైతన్య స్థాయితో సంబంధం లేదు. ఎట్లా అయినా ఉద్ధరించేవాడే గురువు అంటే. ఏ స్థాయి అయినా సరే, అది పరిణామం కాదు అక్కడ గురువు దగ్గర అన్నది. ఇప్పుడు చూడండి, చైతన్య స్థాయి ఇది వ్యవహారిక సత్యం. అది
వ్యవహారిక సత్యంలో ఓ చదువులు బట్టి వాళ్ళ యొక్క వివేకం వాళ్ళ మేధస్సును బట్టి ఉంటుంది, కానీ జ్ఞానం విషయంలో అలా కాదు. నిజమైన తను తాను ఎరిగి సంపూర్ణమైన జ్ఞానం పొందిన గురువు అయితే మాత్రం దీనికి చెబుతారు పెద్దలు, ఇది మార్గం లేని గమ్యము అని. ఇంగ్లీష్లో పాత్లెస్ గోల్ అంటారు. అంటే అర్థమే మార్గమే లేదు కాబట్టి ఎవరిని ఎక్కడో, అదే ముఖ్యంగా మా సద్గురు శివానంద గురుదేవులు వారి విశేషం ఏమి అంటే, అందులో ఇంచే ఇది నువ్వు అది వదిలిపెట్టి ఇందులోకి రా అని చెప్పరు. ఒక ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్కి, ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా అందులో ఇంచే సత్యాన్ని చూడొచ్చు. అది కదా విశేషం. ఆధ్యాత్మికం అన్నది ఒక ప్రత్యేకమైన మార్గము, దానికి ఒక విధి విధానము అట్లా అయితే ఆ సత్యం పూర్ణమే కాదు. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, చాలా బిజీగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తారు, చాలా బిజీగా ఉంటారు. ఒక క్షణం దొరికింది, కూర్చొని నిద్రపోతారు. ఇంకా కొద్ది సమయం దొరికింది, చక్కగా ఆరాం చైర్లో నిద్రపోతారు. ఇంకా సమయం దొరికింది, హాయిగా వెళ్ళి బెడ్ మీద నిద్ర. కానీ మీ నిద్రకి ఏది ఆ పరిస్థితులు ఉండవు, నిద్రని అనుభవిస్తారు. కావలసిన బలాన్ని, ఆ మనసుకు కావలసినటువంటి ఆ విశ్రాంతిని తీసుకుంటారు. అట్లానే సద్గురువులు, గురువు అన్న వారికి ఏమిటి అంటే వెలుగు అనే అర్థం, కానీ ఆ వెలుగుకి ఇప్పుడు ఇంత వెలుతురుంది, ఈ వెలుతురు చెప్పదు నన్ను చూడు నన్ను చూడు అని చెప్పదు. నేను ఈ వెలుతురు వల్ల నేను దేన్నైనా చూడగలను, నేను దేన్నైనా చూసి నాకు కావాల్సింది నేను పొందగలను. కానీ గురువు అలా ఉంటారు మనకి బోధలో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎందులో ఉన్నానో అందులో నుంచే నేను ఉత్తీర్ణం అవ్వాలి. మళ్ళీ శ్రమ పడకుండా, సందిగ్ధత అనుమానాలు ఏవి రాకూడదు, మళ్ళీ ప్రశ్నే రాకూడదు. అసలు నేను ప్రయాణం చేస్తున్నట్టు కూడా నాకు తెలియకూడదు. నిద్రపోతున్నంత హాయిగా ఆ తల్లి ఒళ్ళో పడుకున్న బిడ్డల్లాగా గురువు సన్నిధి అట్లాంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఏ ప్రత్యేకత లేదు అక్కడ. అది ముఖ్యంగా సద్గురువుల విషయంలో అలానే జరుగుతుంది. మిగిలిన భౌతిక వ్యవహారం అలా కాదు. లౌకిక వ్యవహారాల్లో ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే దానికి కొంత మేధస్సు కావాలి. మీరు అన్నట్టుగా చైతన్య స్థాయి, మేధో స్థాయి అనేక విషయాలు వస్తాయి. ఇక్కడ అలా కాదు. మిమ్మల్ని నవ్విస్తూ కూడా ఆ స్థితి కల్పించవచ్చు, మిమ్మల్ని భయపెట్టి కూడా ఇవ్వచ్చు. ఏ రకంగా అయినా సత్యాన్ని అనుభవంలోకి తీసుకొస్తూ ఏం చేస్తారు అంటే, రెండు ఉన్నాయి. ఒకటి, గురువుకి అప్పటికే సత్యం యొక్క స్వరూపం అనుభవంలో ఉండి అనుభవించి ఉన్నప్పుడు, ఇది సత్యమని తనకి ఆ స్పృహ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, ఎవరో జోకు వేశారు, నవ్వుతుంటాం, ఇది నవ్వు అనే తెలుసు మనకి. ఆ నవ్విన తర్వాత మనసు యొక్క స్థితి, అది పొందిన ఆ అనుభూతి, ఆ లోపల ఉన్న స్థితిని లో ఏ లక్షణాలు ఉంటాయో ఒక గురువుకు తెలుస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు మనకేమిటంటే, ఆత్మజ్ఞానం అనగానే అది వేరు, ఆధ్యాత్మికత అంటే అది వేరు, అది ఇట్లా రాదు అని ఉంది మనకి. కానీ సత్యం ఎరిగిన వాళ్ళకి దాని వాస్తవికత తెలుసు కాబట్టి, అన్ని పరిస్థితుల్లో మన మనసు పొందే ప్రతి అనుభూతి వెనక ఆ సత్యం ఉంది అని వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక జోక్ వేయగానే మీరు నవ్వుతారు, నవ్వుతున్నామనే తెలుసు మనకి వ్యవహారికంగా. కానీ ఆ నవ్వు తర్వాత, నవ్వుతున్నప్పుడు ఆ మనసు పొందే స్వాంతన, ఆనందము, అవి ఆ స్థితికి సత్యానికి దగ్గరదని గురువుకు తెలుసు కాబట్టి, ఇక్కడ ఒక విషయం ఉంది మళ్ళా. మీకు ఒక వ్యవహారికంగా కనపడే అనుభవాన్ని మీరు పొందుతూ, అనుభూతి పొందుతూ ఒక అపార్థం ఉంది, ఇది వేరు అది వేరు అని. ముందు మనల్ని ఏం చేస్తారు, అపార్థం పోగొడతారు. మనకు అనుభవం, మన దగ్గర అనుభవం ఉంటే కదా మనం దాన్ని గుర్తుపడతాం. ఎప్పుడైతే ఆ అనుభూతి పొందుతున్నామో ఇప్పుడు చూడంటారు, మళ్ళీ మనమే మన దగ్గర చూడాలి. అర్థమవుతుందండి. అట్లా ఇప్పుడు మనందరికీ చిన్నప్పుడు ఒక ఆట ఉండేదండి. ఇట్లా వేళ్ళు ఇట్లా పెట్టమనేవాళ్ళు, ఇట్లా పెట్టేవాళ్ళం. ఒక రాయి పెట్టేవాళ్ళు, ఇట్లా ఆడమనేవాళ్ళు. ఇట్లా ఆడుతుంటే 2 రాళ్ళు తగులుతాయి, ఒక రాయి కాదు 2 రాళ్ళుగా. అనుభూతి నాది. అట్లానే ఇప్పుడు మీరు ఒక ఒక సంతోషమైన గడియ, ఆ గడియలో అగో ఆ స్థితిని చూసావా, నువ్వు మర్చిపోయావు, అదే ఆత్మానుభూతి అని దాన్ని ఒకసారి మీరు గుర్తుపట్టేట్టుగా మీ దగ్గర గురువు ఏం చేస్తారు, ఆయన గుర్తుపట్టి ఉండాలి. మీ దగ్గర మీరు పొందుతున్న అనుభూతిలో నుంచి మీరు గుర్తుపట్టేట్టు చేయటం, అది ఆ నైపుణ్యం కలిగిన వారు గురువు. అది మీరు ఎందులో అన్నా ఉండండి, ఆడుకునే పిల్లవాడితో కూడా వారు చేయగలరు.
అమాయకుడైనా సరే సత్య దర్శనం చేయగలరు. ఓ ఇదే కదా నేను పొందుతున్నదే కదా, ఒకటి నేను పొందాలి, పొందుతున్న దాన్ని అది నేను గుర్తుపట్టాలి, దాన్ని అప్పటికే గురువు ఒక పూర్ణమైన దాని యందు నిష్ట కలిగిన వారై ఉండాలి, ఆ ప్రజ్ఞ కలిగిన వారై ఉండాలి. అది వాళ్ళకి సాధ్యం. లేకపోతే ఏమవుతుందంటే వారికి వేరే, వీరికి వేరే. ఫలానా పద్ధతిలో వెళ్తేనే ఈ జ్ఞానం కలుగుతుందని చెప్పటం ఒక పద్ధతి అవుతుంది. అది వేరే ఉంటుంది. అది ఎప్పటికో రావాలి. దానికో విధానం అట్లా ఉండదండి. కరెక్ట్. ఒక మాట. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు గదా! స్వామి. మరి మీకు ఇప్పుడు ఎన్ని విషయాలు జ్ఞాపకంలో ఉన్నాయి? ఏం ఆలోచిస్తున్నారు ఈ సమయంలో? ఇవి వింటున్నారంతే. వింటున్నాను. ఈ స్థితిలో గూడా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. ఒక మాట చెబుతున్నా. ఏవండీ నన్ను నేను చూసుకోవటం ఎట్లా సాధ్యమండి అంటారు. మీకేం గుర్తు రాలేదన్న విషయం నేను అడిగినప్పుడు చూసారు గదా! అవును. నిజమేండి నాకేం అవును స్వామి. జ్ఞాపకం లేదు. ఇది అడుగుతున్నాను, ఇది వింటున్నాను అంతే. అవును స్వామి. కాబట్టి ఇది తప్ప ఏమీ లేని స్థితిని కూడా మీరు గమనించారు. అగో అదే ఆత్మజ్ఞానం. అంటే ఒక ఉండటాన్నే కాదు, లేమిని కూడా చూపెడతాడు. ఉన్న దాంట్లో ఆ లక్షణాలకి సరిపడా లక్షణం ఉన్నదాన్ని కూడా గురువు మీ చేత చెప్పిస్తారు. అది గురువు యొక్క వైభవం. అట్లా సద్గురు శివానంద గురుదేవులు వారు నాకు వారితో 88 నుంచి 2015 దాకా ఉన్న సమయంలో ఎప్పుడు నువ్వు ఈ జపం చెయ్యి, నువ్వు ఇట్లా చేయాలి, ఇది అట్లా చేయాలి, దీనికి ఇదే విధానం అని. నేను నాకు కానీ, నా చుట్టూ ఉన్నవాళ్ళు గానీ, నాతో వచ్చిన వాళ్ళు గానీ, నేను ఎరుగున్న వాళ్ళలో గానీ, ఎప్పుడూ వారు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని చెప్పినట్టుగా లేదు. కానీ అందరూ ఒక స్వాంతన, ఒక ఆనందం, ఒక శాంతి పొందిన వాళ్ళే ఉన్నారు. అంటే ఆ వైబ్రేషన్‌లో, ఆ ఎనర్జీ ఫీల్డ్‌లో ఉండడం వల్ల అంటారా స్వామి? అట్లా అంటే మళ్ళీ ఎనర్జీ ఫీల్డ్ వైబ్రేషన్ అంటే మళ్ళీ సత్యాన్ని మనం పరిమితం చేసిన వాళ్ళమే అవుతాం. ఏమండి ఎండంటే ఇక్కడ ఈ బల్సుపాడులో ఉండేదేనండి, వాతావరణం అంటే బల్సుపాడులోనే ఉండేదా అంటే ఏం చెబుతారు మీరు? ఇవి అదొక వైబ్రేషను. అంటే ఆరా అంటారు కదా స్వామి. ఆరా ఆరా ఇంత కిలోమీటర్లు ఉంటదని పుస్తకాల జ్ఞానం అదంతా. అది నిజమే అది. అది భౌతికమైన విషయం అది. భౌతికమైన విషయం. ఇప్పుడు ఒక మాటండి. ఒక చంటి పిల్లవాడిని తల్లి ఆరా చూసి ప్రేమిస్తుందా? పిల్లవాడు తల్లిని ఆరా చూసి అమ్మ లేదు. అంటాడా? లేదు. అగో అది వైబ్రేషన్‌కి ఆరాకి అతీతమైంది. ఓకే. అగో ఆ ఏకత ఏదైతే ఉందో అది గురువు సన్నిధిలో, గురువు ఎప్పుడు కూడా ఇతను నాకు భిన్నమైన శిష్యుడిని అనకూడదు. అది వారి వైభవం. శిష్యుడు మాత్రం శిష్యుడు అంటే ఒక ప్రశ్న ఉండి జిజ్ఞాసకి మొదట్లో ఆ దూరం ఉంటుంది. తర్వాత మా ఇద్దరి మధ్య దూరం లేదని తర్వాత తను తెలుసుకుంటాడు. అయితే స్వామి ఇలా అనుకోవచ్చా? ఇప్పుడు హ్మ్. అంటే ఒక సద్గురువు ఏ రకమైన విధి విధానాలని గాని, పద్ధతులు గాని చెప్పరు. మనం ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేస్తూ మనకి ఇండైరెక్ట్‌గా బోధిస్తుంటారని అనుకోవచ్చా? బోధిస్తారు అని విధి విధానాలు అనంగానే మ ఒకటేనండి. విధి విధానాలన్నవి భౌతిక విషయాల్లో తప్పనిసరిగా ఉండి తీరాలి. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ ఇది రికార్డ్ చేస్తున్నారంటే దీనికి ఒక విధి విధానం ఉంది కదా! ఆ! డైరెక్షన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అట్లనే ఇప్పుడు నేను ఒక ఉత్తమమైనటువంటి ఒక జిజ్ఞాసతో నాకు సత్యం తెలియాలి అనుకున్నప్పుడు నాకంటూ నా నా మనసే దానిపై నిర్ణయిస్తుంది. విధి విధానాలు నా మనసు నిర్ణయిస్తాయి. గురువు నిర్ణయించడు. ఓకే. ఒకవేళ గురువు నిర్ణయించి నువ్వు ఇట్లా ఉండు అంటే అది అతనికి ఆహ్, అతనికి శ్రమ అవ్వచ్చు. కష్టమే అవ్వచ్చు. కానీ అక్కడ ఒకవేళ మన మనసు తప్పుగా అంటే ఆలోచనలతో ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమో విధి విధానాలు మూర్ఖంగా కొద్దిగా శ్రమభరితంగా ఉంటాయి. అట్లాంటివి సరి చేస్తారు. వారి విధి విధానాలంటూ ఏమన్నా వస్తే ఉన్న దాంట్లో ఒకవేళ పొరపాటు ఏదన్నా ఉంటే, ఏమరపాటు ఏదన్నా ఉంటే, ఒకవేళ అపార్థం ఉంటే, ఆ అపార్థాన్ని ఇలా కాదు అని చెప్పటమే విధి విధానం కానీ, ఇలా చేయని చెప్పటం వారి విధి విధానం కాదు. చూడండి మనం ప్రకృతిలో చూస్తే ఒక కోడి తన పిల్లల్ని ఒక మట్టి దిబ్బ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ఆహారాన్ని ఇట్లిట్లా అంటుంది కాళ్ళతో. అందులో ఏం చేదు వస్తుంది. ఒకసారి పొడుస్తుంది తెందు. ఆ పిల్లలు చూసి చక్కగా తింటాయి. ఇప్పుడు విధి విధానం అంటే ఏంటి చెప్పండి? సెల్ఫ్ డిస్కవరీ ద్వారా తనే గమనిస్తుంది. గమనించేది అట్లా ఇట్లా వెళ్ళాలి అంటుంది. విధి విధానంలా కనపడే ఏ ఓకే. విధి విధానం లేని వస్తువు అది. రైట్. ఇక్కడ విధి విధానమే అదే. ఒకవేళ ఆ పిల్ల గబుక్కున ఒక గద్దో లేకపోతే ప్రమాదంగా ఉన్న ఓ జంతువు దగ్గరకు వెళ్తుంటే దాన్ని పొడిచి తన రెక్కల కింద యెస్. అట్లా గురువు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది మార్గం, అది మార్గం అని చెప్పరండి. హ్మ్.
కానీ మన మనసు ఒక విషయాన్ని ఎన్నుకున్న తర్వాత దానికంటూ అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్. ఉంటుంది. ఎట్లాంటిదంటే అది కూడా ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది, నీకు జ్ఞానం రాలేదు ఇవి కూడా చెప్పరు. మీకు ఆకలి అయితుందని గురువు చెబుతాడా? నేను చెబుతానా? అమ్మ చెబుతుందా? అట్లనే నీ కడుపు నిండిపోయింది ఇంక నువ్వు తినక్కర్లేదని తల్లి చెప్పదు. ఇవేవి విధి విధానాలు కాదు. కానీ ఆ పిల్లవాడికి ఏది బలవర్ధకమైన ఆహారం వాడికి తెలియదు. చంటి వాడికి ఎప్పుడు తినాలి, ఎప్పుడు తింటే అరుగుతుంది, ఏ టైంలో ఇవన్నీ కూడా దాంట్లో అతనికి మేలు జరిగే విషయాలుగా కనపడేవి మనకి తెలియకపోవచ్చు. అట్లానే గురువు ఏం చేస్తారంటే విధి విధానంగా, అంటే అర్థం ఏమిటి అంటే ఒకవేళ అపార్థము ఏదన్నా మనసులో ఉంటే, ఒకవేళ మూఢత్వం ఉంటుంది, అవన్నీ లేకుండా చేస్తారు. చేసి చక్కగా అందులో నుంచి చూసి గ్రహిస్తూ ముందుకు వెళ్ళిపోవటమే. గ్రహించటమే అక్కడ ప్రయాణం. ఇంకా మళ్ళీ తర్వాత ప్రయాణం ఏమి ఉండదు. తెలియటంతోనే ప్రయాణం. స్వామి అయితే ఇప్పుడు మనకు చెప్తారు కదా, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ నిధిధ్యాసన ఇదంతా స్టేజెస్ దాటాలి, ఇదంతా చేస్తేనే అట్లా అటెండ్ అవుతాం అన్నది కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు యమ నియమ ఈ అష్టాంగ యోగాలు ఇవన్నీ కూడా ఒక యోగ మార్గాన్ని స్వీకరించినప్పుడు అవన్నీ వస్తాయండి. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందులో భక్తి అని, యోగం అని, విచారణ అని ఉన్నాయి. భక్తి యోగం విచారం. విచారణ 3 మార్గాలే మొత్తం ఈ ప్రపంచంలో. అర్థమవుతుంది. అయితే విచారణ మార్గంలో మిగిలిన రెండిట్లో కూడా విచారణ ఉంటుంది. యోగంలో ఉంటుంది, భక్తిలో కూడా ఉంటుంది. అగో ఇప్పుడు యమనియమాలు అన్నవి ఏంటంటే యమనియమంగా ఉంటాడని అంటారు కదా. శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ నియమంగా కనపడుతుంటుంది. ఓకే. అతని శ్రద్ధ ఏం చేస్తుంది అంటే చూసే వాళ్ళకి అది నియమంగా కనపడుతుంది. ఓ పిల్లవాడు ఉన్నాడు, ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాడిని మీరు ఇంటర్వ్యూ చేసి అడుగుతారు ఎన్ని గంటలు చదివారు అండి అంటే రోజు 18 అవర్స్ 20 అవర్స్ చదివానండి అని అంటాడు. 20 అవర్స్ చదివారా మీరు అనుకోనంటే నేనేం అనుకోదండి, ఆ ఇంట్రెస్ట్ అట్లా అతనికి తెలియదు. 20 గంటలు కూడా చదివి తర్వాత మనం అడిగాక చెబుతాడు. అదే ఒక చదువు మీద శ్రద్ధ లేని వాడైతే లెక్క వేసుకుంటాడు, గంట చదివాను 2 గంటలు చదివాను. అదే సద్గురు శివానంద గురుదేవులు వారు అంటారు, భక్తుడు ఆరంభంలో ఇష్టంతో మొదలుపెట్టాక జనరల్గా ఇష్టం లేకపోతే ఇంకెంతసేపు చేయాలి, ఇంకా సహస్రనామాలు ఇంకెంత చేయాలి, హనుమాన్ చాలీసా ఇంకా 30 శ్లోకాలు ఉన్నాయి, అలా ఉండదు. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అది అది శ్రద్ధ యొక్క పరిణితి దాని బలాన్ని తెలియజేస్తుంది. దాంట్లో నుంచి ఇవన్నీ వస్తాయి. శ్రద్ధ ఉంటే కాలం కనపడదు. శ్రద్ధ ఉంటే శ్రద్ధ ఉన్న చోట ఏకాగ్రత కాలం ఉంటుంది. శ్రద్ధలోనే ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత ఉన్న చోట విజయం ఉంటుంది. ఏకాగ్రత విజయం కలిసే ఉంటాయి. ఏకాగ్రత విజయం. ఇప్పుడు మనకేం చెబుతాం, ఏకాగ్రత పెట్టమని చెబుతాం కానీ శ్రద్ధ ఎవరు ఇవ్వలేరు. శ్రద్ధ ఉంటే మాత్రం దాని తప్పనిసరిగా ఏకాగ్రత వస్తుంది. తప్పనిసరిగా ఏకాగ్రత ఉంది అంటే ఆ ఒక్కటే మిగిలినవి పోయినప్పుడు అదే సుస్వరూప దర్శనం అవుతుంది. ఇది విచారణ మార్గం. విచారణ మార్గంలో యమనియమాలు ఉంటాయా అంటే యమనియమాలు అనేవి ఏంటి అంటే మీరు చూడండి, అష్టాంగ యోగంలో కూడా బుద్ధుడు చెప్పిన వాటిల్లో కూడా మన మన ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, దాని ప్రభావం మనసు మీద ఉందా లేదా ఉందండి. ఇది కనిపెట్టమే యమనియమాలంటే. ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడాను, దాని ప్రభావం ఎలా ఉంది, ఆ తర్వాత ప్రతిస్పందనలు. అట్లనే నేను ఆలోచిస్తున్నాను, దాని ప్రభావం నా ఆలోచన నా మనసు మీద ఎలా ఉంది, నా ప్రవర్తన నా మనసు మీద ఎలా ఉంది, నా అవగాహన నా మనసు మీద ఎలా ఉంది. ఈ మూడే అందులోనే అన్నీ వచ్చేస్తాయి. ఒక సాధన మార్గం ద్వారా మనసు శాంతపడుతుంది, అంటే అలజడిగా పరిగెత్తున్న మనసు శాంతపడుతుందని ఒక కాన్సెప్ట్ చెప్తారు. అసలు మనసు ఉన్నదే ఆలోచించడానికి కదా, అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, దాంతో నీకేం పని అంటారు. దీనిలో మనం ఎలా తీసుకోవాలి అంటే సాధన ద్వారా మనసు స్వాంతనపడుతుంది అనుకోవాలా ఏదైనా సాధన ద్వారా, లేదా మనసు పని మనసు చేసుకుంటూ ఉంటుంది, మనకేం సంబంధం లేదు అన్నట్టు. అలాగా ఇక్కడ మీరు మీ ప్రశ్నలోనే 2 ఉన్నాయి. ఒకటి స్వాంతన పట్టడం, తన పని తాను చేసుకుంటూ వెళ్ళటం. 2 స్వాంతన అంటే ఏ పనైనా శాంతిగా చేయటం. అది మనసు యొక్క మనసు పొందే ఫలం. అది అందరికీ కావాల్సింది. అది ఇక మనసు తన పని చేయటం అంటే తన పని తాను చేయటం అంటే ఆలోచించుకోవడం, దానికోసం ఏకాగ్రత, ఇక ఆ తర్వాత ఆ విషయంలో ఉండటం, అవన్నీ మనసు చేస్తున్న పనే. కానీ మనసులో ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రశాంతత, ఒక రకమైన తృప్తి అనుకోండి, శాంతి అనండి, ఏమన్నా అవి ఉండాలి. అవి ఉంటూ ఈ పనులు చేసుకోవచ్చు.
మీకు అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, రికార్డ్ చేస్తున్నారు, ఇది షూట్ చేస్తున్నారు. షూట్ చేస్తున్నప్పుడు ఈ షూట్ చేయటానికి వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి ఏం పెద్ద ఇబ్బంది లేదే. కానీ మనసులో అలజడి ఉండి చేస్తే సరిగ్గా చేయలేరు. ఎప్పుడైపోతుందా? ఎప్పుడు పూర్తి చేద్దామా? అలా ఉంటుంది. మనసులో ఏ రకమైన అలజడి ఉన్నా కూడా విషయంలో అది ప్రతిఫలిస్తుంటుంది. అప్పుడు ఏమైతుంది? పనికి ఆటంకం అవుతుంది. మీ పని ఒకటేంటి, చేసిన పని చక్కగా అవ్వటం. దాని నుంచి నాకు సంతోషం రావటం. చేస్తున్న పని ప్రశాంతంగా చేయటం. ఇప్పుడు పోగానే క్లాస్‌లో పోగానే సైలెన్స్ ప్లీజ్. అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి సైలెన్స్ అంటారు. సైలెన్స్ అంటే ఇదిగో ఇది మనసు ఇక్కడ పెట్టండి. అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా వినటం వల్ల పాఠం వస్తాం. పాఠం వస్తే పరీక్ష బాగా రాస్తాడు. అప్పుడు విద్యార్థి దశ చక్కగా పూర్తయిపోతుంది. ఒక పని ప్రశాంతంగా చేయటం వల్ల ఏమైతుందంటే పని నుంచి వచ్చే ఫలం నాకు అసలు అదేదో అనుకూలతో, ప్రతికూలత ఏదన్నా కానివ్వండి. ఈ ప్రశాంతత ఏం చేస్తుందంటే, ఒకవేళ ప్రతికూలత పనిలో వచ్చినా గూడా, నేను నా మనసులో శాంతి చెదరదు. అందుకని ప్రశాంతత పెట్టుకోవటం. ప్రశాంతత పెట్టుకోవడానికి అవగాహననా లేదా ఏదైనా సాధననా ఏది ప్రశాంతతనిస్తుంది స్వామి? ప్రశాంతత పెట్టుకోవటానికి ఏదైనా సాధన ఉందా అంటే, ప్రశాంతత సహజమండి. మీకు శ్రద్ధ, ఇష్టము ఒక పిల్లవాడికి ఇంగో నాన్న నువ్వు ప్రశాంతంగా ఆట ఆడుకోమని చెబుతారా? మరి ఎన్ని ఆటుపోట్లుంటాయి ఒక ఆటలో. కింద పడతాడు, లేస్తాడు, దెబ్బలు తగులుతాయి, కొట్లాడుకుంటారు, అల్లరి చేస్తారు, ఇన్ని చేస్తారు. కానీ వాడికి మీరు చెప్పారా? కానీ ఆట ఎంత శ్రద్ధగా ఆడతాడు. ప్రశాంతత పెట్టుకొనే వెళ్తాడు, ప్రశాంతంగా వెళ్తాడు ఆడుకోవటానికి. మీరు ఎవరినైనా చూడండి. నేను హైదరాబాద్లో వెళ్తుంటే ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్సా ఏవో గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అన్ని గ్రూపులు వాళ్ళు ఆడుతుంటారు. ఎవరు క్రికెట్ వాళ్ళదే, ఎవరో రన్నింగ్ చేస్తున్నారు, ఎవరో వాకింగ్ చేస్తున్నారు, ఎవరో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళే ప్రశాంతంగా చేసి, ఎవరి పని ఎవరికి ఆటంకం కాదు. ఓకే, ఇది ఎవరు నేర్పేది కాదు, అన్ని పుట్టుకతోనే సహజంగా వస్తున్నాయి. ఇదేమన్నా నేర్పటం సాధన ఏమన్నా ఉందా? మనసు అలజడిగా ఉన్న మనసు చాలా అలజడిగా ఉంది, ఆలోచిస్తున్న 100 ఆలోచనలు. ప్రశాంతతకి ఏమైనా సాధన ఉందా మనసును స్వాంతనపరచడానికి? చూసారా, మీరేమంటున్నారంటే 100 ఆలోచిస్తున్న మనసు అలజడిగా ఉంది, ప్రశాంతత పొందడానికి ఏమైనా మార్గం ఉంది అని అడుగుతున్నారు. ప్రశ్నలోనే సమాధానం ఉంది. 100 ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే అప్రమేయంగా జరుగుతున్నాయి స్వామి. పనికి పనికి సంబంధం లేనివే. ఈ పనికి సంబంధం లేకుండా ఒక పని చేస్తుంటే ఇంకొక ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు అది అలజడే కదా. నెక్స్ట్ ఏం చేయాలి, బల్స్పాడ్ అయిపోయింది, నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాలి, నెక్స్ట్ రేపు ఏం చేయాలి, తర్వాత 3 నెలల తర్వాత ఒక మీటింగ్ ఉంది, దాని గురించి ఏం ఆలోచించాలి, అంటే అది సంబంధం లేకుండానే ఆలోచనలన్నీ వస్తూ ఉంటే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టారు మీరు, ఏమిటి అంటే ఒకటి చేస్తుండగా 100 వస్తున్నాయని. నేను కాదు గుర్తుపెట్టాను. ఇప్పుడు మీరు మీకు వచ్చిన ఆలోచనలు మీరే గుర్తుపెట్టారు, నేను గుర్తుపట్టలేదు. కాబట్టి ఒక పనిలో ఉండగా 100 ఆలోచనలు వచ్చాయని గుర్తుపెట్టారు కదా. ఇప్పుడు ఈ కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు 100 ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో గుర్తుపట్టలేరా? యాంగ్జైటీ, ఫ్యూచర్ పైన ఎక్కువ ఆలోచించడం, లేదా అభద్రతా భావం. అంతే కదా. అంటే మీకు అప్రశాంతత కారణం ఇవి కదా. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇన్సెక్యూరిటీ, ఎందుకు అభద్రత వచ్చింది, ఎందుకు మరి అలజడి వచ్చింది అని మళ్ళీ చూడలేరా మీరు? చూసినాం సార్. ఇన్సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్ పైన ఎక్కువ ఆలోచించడం, భయం, ఇన్సెక్యూరిటీయే మెయిన్ అలజడి కారణం కదా. ఎందుకు చూస్తున్నారో చూడండి. మీరు అసలు ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు చూడండి మీరే. ఇంకా ఇది ఎవరు సమాధానం చెప్పలేరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. అట్లానే మీరు చూసినప్పుడు ఏమవుతుంది మీకు అంటే కారణం మీకు తెలుస్తుంది. నేను చెప్పే కారణం మీకు నచ్చకపోవచ్చు. ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అంటే, సరే చదువుకునే పిల్లవాడికి 100 ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్క వృత్తిలో ఒకటికి 100 రావచ్చు, ఒకటి శ్రద్ధగా చేయవచ్చు. సరే, దానికి కారణం ఏంటంటే అభద్రత ఒకటి, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, ఇవన్నీ కారణం చెబుతున్నారు, బాగానే ఉంది. ఒక రకంగా అది కూడా కారణం అయ్యి ఉండవచ్చు. కానీ దీని నుంచి ఎట్లా మనం బయటపడటం, ఈ అభద్రత నుంచి, ఈ ఫ్యూచర్ నుంచి, వీటన్నిటి నుంచి ఎట్లా మనం బయటపడాలి, దీనికి ఏమైనా మార్గం ఉందా, విధి విధానం ఉందా అని అంటే, మనం ఏం చేస్తున్నామంటే మనకుండే సమస్యలు పోవాలి అని సమస్య వైపు చూడటమే కాకుండా మనకి
అన్ని విషయాల్లో అలా ఉందా అన్న ఒక ప్రశ్న ఒకటి వేయాలండి ఫస్ట్ అసలు. అన్ని విషయాల్లో అలా ఉందా? అంటే ఉదాహరణకి మీకు ఇష్టమైన పనిలో అలా ఉందా అని ఒక ప్రశ్న వెయ్యండి. లేదనే చెబుతారు మీరు. ఇష్టమైన పనిలో ఉండదు స్వామి. హ్మ్. చాలా వరకు ఉండదు. ఉండవు. అంటే దీని అర్థం ఏంటంటే మనం చేస్తున్న పని అయిష్టంగా చేయటం వల్ల ఏమైతుందంటే అప్పుడే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే పెద్దలు చెబుతున్నది ఏమిటి అంటే ఉదాసీనత, నిర్లిప్తత. సద్గురు శివానంద భగవానులు వారు చెప్పేది ఏమిటంటే ఉదాసీనత, నిర్లిప్తత. ఉదాసీనత, నిర్లిప్తత అంటే ఏదో వైరాగ్యం అది వద్దు, ఇది వద్దు అని కాదండి. ఇప్పుడు మనకి ఒకటి నా జీవితం. రెండోది నా చుట్టూ నా మీద ఆధారపడ్డవాళ్ళు. మూడోది ఈ సమాజం అనుకోండి. ఆ తర్వాత ఈ ప్రపంచం. ఇట్లా పెట్టుకొని ఇట్లా వ్యక్తిగత జీవితంగా కాకుండగా వ్యక్తిగత జీవితాన్ని తీసుకోవద్దు. మనం ఏం జేయాలి అంటే జీవితం అంటే ఏమిటో అవగాహన చేసుకోవటం మొదలుపెడితే చాలా వరకు ఈ సమస్యల నుంచి పరిష్కారం మీ మనసులోనే మీ అవగాహనలో నుంచి వస్తుంది. ఇది ఎవరు ఇచ్చేది కాదు. మార్గము దీనికి ఒక ఏదో యోగమో అదో కాదండి. ఆ! అసలు జీవితం అనేది ఎలా ఉంది? ఓవరాల్‌గా అర్థం చేసుకోవాలి మనం. ఓవరాల్‌గా అర్థం చేసుకోవాలి. జీవితం బాగా అర్థమైనప్పుడు మాత్రమే అప్పుడు వ్యక్తిగతంగా మన సబ్‌కాన్షియస్ లెవెల్‌లో నేను, నాది అనేది ఏదైతే ఉందో, ఈ నేను, నాదే గదా! కరెక్ట్. వ్యక్తిగతంగా ఎప్పుడైతే నేను, నాది వస్తుందో, భవిష్యత్తు మీద అప్పుడు అదే ఆలోచిస్తాం. నేనే గదా ఆలోచించేది. నా భవిష్యత్తని ఆలోచిస్తాను గదా నేను. అవును. అయితే నేను నాది ఉండవద్దా? అది వదిలిపెట్టండి. భౌతికంగా, వ్యావహారికంగా అది సరే. కానీ ఒక జీవితం మొత్తం ఒక పశుపక్షాదులను తీసుకోండి. తర్వాత మొత్తం జీవిని, ఒక ప్రాణిని తీసుకొని, జీవితాన్ని దాన్ని తీసుకొని, ఒకసారి జీవితం మొత్తం తీసుకోండి. మీకప్పుడు అన్నీ కనపడతాయి. ఒక దుఃఖం, ఒక సుఖం. తర్వాత ఆటుపోటు. అంతా ద్వంద్వమంతా మీకు ఆ ప్రాణి చుట్టూ కనపడుతుంది. అదే ద్వంద్వం గదా! ఈ ప్రాణి చుట్టూ గూడా ఉంది. కరెక్ట్. ఇది మనసుకి బాగా అంతఃచేతనంలో అర్థమైనప్పుడు మాత్రమే మనకి బయట మనకి వచ్చే ఇప్పుడు మీరనే అన్ని ఆటంకాలు, సంఘర్షణలు, లేతే భవిష్యత్తు గురించి ఆలోచించటం, ఇవన్నీ అప్పుడు కదా పోతాయి. మీరొక మాట ఉదాహరణ చెబుతాను నేను. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి వలస పక్షులొస్తున్నాయి. పులికాటు గాని అక్కడికి, అవును. ఇక్కడికి వస్తున్నాయి. వచ్చి పిల్లల్ని గుడ్లు పొదిగి పె పె పిల్లల్ని చేసుకొని, పెద్ద చేసుకొని వెళ్ళిపోతాయవి. అది భవిష్యత్తుకు సంబంధించిందే కానీ, ఎక్కడ ఆతురత గాని, ఆరాటం గాని, కరెక్ట్. వచ్చే ఆ సీజన్‌లో మరి వాటికి విజ్ఞానం గాని, ఇవన్నీ ఎట్లా వచ్చినాయో, ఒక నేచర్ వాటిని నడుపుతుంది. అవును. నేచర్‌లో భాగం, అంతర్భాగం అయ్యింది. మీరనే జాగ్రత్త గాని, హ్మ్. జాగ్రత్త చాలు. ఫ్యూచర్ గురించి భయం అక్కర్లేదు గదా! భయం, జాగ్రత్త ఒకలానే ఉంటుంది. మనం వాళ్ళకి మనసు అంటే జనరల్‌గా చెబుతా. ఇప్పుడు ఆతురత ఉంది మనకి. పక్షులకి ఆతురత ఉందా అని మీరు చూడండి. అప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే మరి ఆ సీజన్ ఉండాలి గదా! అనుకూల వాతావరణం ఉండాలి గదా! అవును. అనుకూల వాతావరణం వాటికి ఎవరు జెప్పాలి? నేనో, మీరో చెబుతారా? లేపోతే ఎవరన్నా పేరు పెట్టిన ఎవరన్నా చెబుతారా? అంటే ఎవరు చెప్పరు. వాతావరణం చెబుతుంది. ఇంగో ఇది అనుకూలమైంది. ఇటు వెళ్ళాలన్నది అంతే. ప్రకృతే దాని మొత్తం గైడెన్స్ అండి. అట్లానే మన విషయంలో గూడా ఈ జీవి, ఈ ప్రయాణం ఆటుపోట్ల విషయంలో గానివ్వండి, జీవితం విషయంలో గాని, కావాల్సినటువంటి అప్పటికి కావాల్సినటువంటి వివేకం కానివ్వండి, లేపోతే దానికి కావాల్సిన శ్రద్ధ కానివ్వండి, దానికి కావాల్సిన ఏకాగ్రత కావాలండి. దాంట్లో మొత్తం ఆ పరిణితంతా గూడా ప్రకృతి మనకిచ్చి తీరుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను, నాది అనేటప్పటికి నేను డిసైడ్ చేయగలను, నేను దీన్ని మార్చగలను, నేను నా ఇష్టానికి చేసుకోగలను, ఇది ఇట్లా ఉండటానికి వీల్లేదు అని ఒక అనుకూల ధోరణిగా కనపడే ప్రతికూల ధోరణి ఇన్నిటిని క్రియేట్ చేస్తుందన్న విషయం ఎప్పుడన్నా చూసామా మనం? ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, నాకెందుకు అలజడొస్తుంది? నాకు ఈ కష్టం ఎందుకొస్తుంది? నాకెందుకు నేను భవిష్యత్తు వైపు ఆలోచిస్తున్నాను అని నేనేం జేస్తున్నాను ఈ ప్రశ్న వేయటంలోనే ఇది నాకు సంబంధం కాదు. ఇది దేని కారణం చేతనో అని అంటున్నట్టుగా ఉంది. కాదు? అవును సార్. అలా కాకుండగా ఏది కారణమో మనం కనుక్కోలేమా? ఎందుకు నా ఆతృతకు కారణం ఏంటో నేనెందుకు కనుక్కోలేను? అట్లా కనుక్కున్నప్పుడు ఏమైతుంది అంటే, అది కనుక్కోవాలి అంటే మనకి చిట్ట చివరగా మనకు కనపడేదేమిటి అంటే
నేను నాదే అని పరిధి అండి. పరిధి. నేనేం చేస్తాను చెప్పండి? నేను కూడా నాకు ఇది ఇష్టం అంటాను. నేనంతే దాని పోకడలన్నీ ఎట్లా ఉంటాయి? కాదంటుంది, అవునంటుంది. కావాలంటుంది, వద్దంటుంది. ఇంక కేంద్రం చుట్టూ తిరుగుతుంది. నేననే కేంద్రం చుట్టూ తిరుగుతుంది. ఇది కాదా అన్నిటికీ కారణం? సరే. మరి ఇది ఎట్లా పోతుందండి? దీనికి మార్గం ఏంటి? ఏమన్నా మంత్రమా, జపమా, యోగమా అంటే సరే అవి అట్లా ఉండనివ్వండి. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవటం వల్ల, ఒక్కసారి ప్రకృతిని గమనించటం వల్ల, ప్రకృతిలో ఇవన్నీ ఎట్లా జీవిస్తున్నాయి? నేను నాది ఎంత ఉంది? నేను నాది లేకపోయినా అవి ఎలా జీవించగలుగుతున్నాయి? ఈ లక్షణాలన్నీ ఒకవేళ ప్రాణికైతే వాటికున్నాయా లేవా? మరి వాటికి మనకి ఉన్నదేమిటి? తేడా ఏమిటి అంటే బుద్ధి ఒకటుంది. బుద్ధితో ఇవన్నీ గమనించవచ్చు. అప్పుడు మీకు పరిష్కారం దొరకకుండా ఉంటుందా? అసలు పరిష్కారం అన్నది ఉందా? సమస్య ఉందా? ఇప్పుడు తమాషా ఏమిటి? సమస్యనే లేదు. నాకున్న ఆతృత, ఈ సంఘర్షణ ఎలా పోతుందన్న ప్రశ్న ఉంది. అసలు లేదని అప్పుడు కదా తెలుస్తుంది. పరిష్కారము లేదు, అక్కడ సమస్య లేదు. సమస్య ఉంటే పరిష్కారం ఉంది. సమస్యకి ఇప్పుడు నేను నాది అనేది అవసరం లేదు, లేదు. లేకపోయినా అది కల్పించింది. కల్పించిన కల్పన అంతా కూడా అవగాహనతో పోతుంది. ఇదే మార్గము. అందుకని ఏమిటంటే అందుకని నన్ను నేను తెలుసుకో అని అంటారు పెద్దలు. తాత్వికంగా భగవాన్ రమణ మహర్షులు వారు గాని, జిడ్డు కృష్ణమూర్తి గారు గాని, సద్గురు శివానంద గురుదేవులు వారైతే నేను లేనని తెలుసుకోమంటారు. నేను లేనని తెలుసుకో అంటే అర్థం ఏంటి అంటే, నేను లేను నేను ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, లేను అంటారేంటి? అట్లా కాదు. ఈ అనంత ప్రకృతి, ఈ అనంత సృష్టి, ఈ జీవి ప్రయాణం అంతా నడపటానికి నేననేవాడు అవసరం ఉందా? ఎంత అవసరం ఉందో ఒకసారి చూడండి. అక్కడ నా ప్రమేయం లేదు అన్న విషయం తెలిస్తే, నేను లేనన్న విషయం తెలుస్తుంది. కరెక్ట్. అది చూడాలి. ఉన్నది ఒకటే చైతన్యం, ఈ సృష్టి అంతా ఉంది. అదే అన్నింటిని సృష్టించింది, అదే అన్నిటి కారణభూతం అయినప్పుడు వీడి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ అదే negative కదా ఉంది. సృష్టి అంటేనే 2 అని అర్థం. సృష్టి అంటేనే 2 అని. నెగెటివ్, పాజిటివ్. పగలు, రాత్రి. ఓకే. జననము, మరణము. సుఖము, దుఃఖము. సంతోషము, విషాదము. ఉన్నాయిగా. ఇప్పుడు నెగెటివ్, పాజిటివ్. దీన్ని మళ్ళా ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మనం. ఇది సృష్టి అంటేనే ఈ 2 ఉండనే ఉంటాయి. ఈ 2 ఉంటాయి. సుర, అసుర 2 ఉంటాయి. 2 ఉంటాయి. 2 ఉన్నప్పుడు ఇది చెడ్డది అని ఎందుకన్నారు అంటే, అతనికి చెడు విషయంలో, ఒక శాంతి విషయంలో కానివ్వండి, జీవనం విషయంలో కానివ్వండి, జీవితం విషయంలో కానీ ఆటంకపరిచేటట్టయితే తనకు కానీ ఇతరులకు కానీ దాన్ని చెడు అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నాం. ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ నెగిటివ్ మన దగ్గరే పుట్టింది. కానీ ఇదే కార్బన్ డయాక్సైడ్ చెట్లకి ఆక్సిజన్ కింద ఉంది. చెట్లు వదిలిపెట్టే ఆక్సిజన్ మనకి మనం వదిలింది దానికి ఉపయోగం, అది వదిలిపెట్టి మనకు ఉపయోగం. ఇది సపోజ్ ఇప్పుడు దానికి ఆక్సిజన్ పెడితే చెట్టు చచ్చిపోతుంది. మనకి బొగ్గు పులుసు వాయువు అయితే మనం చచ్చిపోతాం. ఇప్పుడు ఉన్నాయా లేదా? ఉనికికి తప్పనిసరిగా ఒక్కొక్క చోట ఒకటి అవసరం అవుతుంది. నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని అంటంలో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉండే వాతావరణం, అనారోగ్యంగా ఉండే వాతావరణం. అనారోగ్యం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా బాగా బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనసు కూడా బాధ అయిపోతుంది. అది నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఎనర్జీ నెగిటివ్ ఉంది. ఎనర్జీలో నెగిటివ్ కాదు. ఎనర్జీ ఉంది అంటే అక్కడ నెగిటివ్, పాజిటివ్ 2 ఉంటాయి. ఒక ఎనర్జీలో 2 ఉంటాయి. 2 ఉంటాయి. ఎనర్జీ ఉంది అంటేనే 2 ఉంటాయి. ఒక కరెంట్లో ప్లస్ మైనస్ ఉన్నట్టు. ఎనర్జీ అంటే ఉంటేనే కదా మ్యాటర్ ఉంది. ఎనర్జీ, మ్యాటరు. ఎనర్జీని మనం డిస్ట్రాయ్ చేయలేం, దాన్ని క్రియేట్ చేయలేం, పుట్టించలేం, నశింపజేయలేం. కానీ ఎనర్జీ లేకుండా మ్యాటర్ ఉండదు కదా. మ్యాటర్ అంటేనే ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉంది, మరి మ్యాటర్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. దాన్ని చూస్తారు కొంతమంది. ఇక్కడ ఇది పాజిటివ్గా ఉంది, ఇది నెగిటివ్గా ఉంది అంటారు. అట్లానే చెట్లల్లో కూడా ఒక చెట్టు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒక చెట్టు అనారోగ్యాన్ని ఇస్తుంది. అన్నీ ప్రతి దాంట్లో కూడా అనుకూలత, ప్రతికూలత ఉంటుంది. అయితే ఇది మంచిది, ఇది చెడ్డదని డిఫైన్ చేయలేము. ఇది మంచిది, చెడ్డది అని విషయాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అందరికి మళ్ళీ అది వర్తించదు. ఇప్పుడు నీళ్ళల్లో పడితే మనం చచ్చిపోతాం.
అదే చేప నేల మీద పడితే చచ్చిపోతుంది. నిర్మాణాన్ని బట్టి, అది మ్యాటర్‌లో నిర్మాణాన్ని బట్టి, భౌతిక నిర్మాణాన్ని బట్టి ఇవి నిర్ణయిస్తాయి గానీ, ఎనర్జీని కాదు. ఎనర్జీ వచ్చింది మ్యాటర్‌గా అంటే తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. ఒక మ్యాటర్ ఉంది అంటే తప్పనిసరిగా 2 ఉంటాయి. ఏది గొప్పది అని మనం డిఫైన్ ఏది గొప్పది అన్నది అంటే ఆ మ్యాటర్ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. ఆ భౌతిక నిర్మాణం ఎనర్జీ మీద ఆధారపడి దాని నిర్మాణం ఉందా? అదే అనుకూలత మీదనా? ప్రతికూలత మీదనా? కొన్ని ప్రతికూలత మీదనే నిర్మాణం అయితాయి. ఇప్పుడు సపోజు మన క్యాన్సర్ ఉందనుకోండి. క్యాన్సర్ ఏమిటి? అనుకూలత మీద ఉండదది. ప్రతికూలతలోనే బ్యాక్టీరియా గానీ ఏమన్నా ప్రతికూల వాతావరణంలోనే అవి బాగా అయితాయి. ఆ భౌతిక నిర్మాణం ఒకదానికి ప్రతికూలత బలం, ఒకదానికి అనుకూలత బలం. అంటే ఆ భౌతిక నిర్మాణంలో ఇవన్నీ కూడా పంచభూతాలే. వాటి నిర్మాణ భేదాలని బట్టి, ఆ నిర్మాణ భేదాలని బట్టి ఇవి నిర్ణయించబడతాయి. మళ్ళీ అప్పుడు ఆ దృష్టితో చూసినప్పుడు ఓ ఇది ప్రతికూలము, ఇది అనుకూలం అని అనటానికి వీల్లేదు. భౌతిక విషయాల్లో కూడా అంతే. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు పంట వేశారు. ఇక్కడ ఒకళ్ళు పెళ్లి జరుగుతుంది. వర్షం కావాలని ఈ పంట వేసిన వాడు అడుగుతున్నాడు. అతనికి అతి ప్రతికూలం, అనుకూలం. ఇక్కడ వర్షం వస్తే అతని పెళ్లికి ఆటంకం అవుతుంది, అతనికి ప్రతికూలం. ఈ సృష్టిలో ప్రతికూలత, అనుకూలత భౌతిక నిర్మాణము పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది, మారుతుంటుంది. వర్షం పడడం వీడికి నెగిటివ్, వాళ్ళకి రైతుకు పాజిటివ్. పాజిటివ్. ఒకే విషయం రైతుకు పాజిటివ్ అయింది, పెళ్లి చేసుకున్న వాళ్ళకి నెగిటివ్ అయింది. నెగిటివ్. ఏ విషయమేనంతే మీరు ఒక్క సత్యం విషయం తప్పనిచ్చే. ఇప్పుడు నవ్వితే ఆరోగ్యానికి మంచిదంటారు, నవ్వు 4 విధాల చేటంటారు. అది ధర్మము, సందర్భాన్ని బట్టి, భౌతిక విషయాలు, ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఎన్నో విషయాలు. ఇప్పుడు మల్లెపూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు? అలా చూసినా కానీ అవి కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆ వాసన తగిలితే మైగ్రేన్ ప్రాబ్లం, తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు అది పాజిటివా, నెగిటివా మల్లెపువ్వు? ఇక్కడ ఉన్న దాన్ని బట్టి అట్లా కనపడుతుందే కానీ అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఏ వస్తువు పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. న్యూట్రలే ప్రతిదీ. స్వామి, ఇక్కడ ఇంకొకటి, మీరు జ్యోతిష శాస్త్రం కూడా బాగా అభ్యసించారని విన్నాను. ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రీ డెస్టిన్డ్, అంటే ప్రతిదీ రాసున్న దాని ప్రకారమే జరుగుతుంది, నువ్వు నిమిత్త మాత్రుడివి అని ఒక సిద్ధాంతం. ఏమో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తావు. యద్భవం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. నీ మతి మారిస్తే నీ గతి మారుతుంది, నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది, నీ భావనలు మారితే నీ జీవితం మారుతుంది అనేది ఒకటి. ఇది కన్ఫ్యూజన్ ఉంది స్వామి నాకు ఎప్పటి నుంచో. అంటే నిజమే అండి, మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా అది భౌతికంగా ఆలోచించినా అది ఈ సందిగ్ధతనే కల్పిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్టార్టింగ్లోనే ఏమన్నారంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామంటే అర్థం ఏంటండి? తను కర్తే అయితే నాకేముందో ఎందుకు అడుగుతాడు? నా జాతకం చూసి చెప్పండి, నా భవిష్యత్తు ఎలా ఉందో అంటే, ఒకవేళ భవిష్యత్తు చెప్పే మాటే నిజమైతే అది ఇప్పుడు చెప్పటానికి లేకపోతే అది ఉపయోగం లేదు. భవిష్యత్తు చెబుతున్నాడు అంటే ఒకవేళ అది నిర్ణయించబడి ఉండేటట్టయితే, అదే అతను అడిగేటట్టయితే, అది నా దగ్గర లేదు, నేను నిర్ణయించుకోలేను, ఏదో నిర్ణయించబడదు, అది చెప్పండి అని అడుగుతాను. అంతే కదా జ్యోతిష్యం అంటే. అవునా కాదు? కాబట్టి స్పష్టంగా ఏముంది అంటే ఏది నిర్ణయించబడదో అది జరుగుతుంది అన్నది అది ఉంది. ఓకే, సరే. ఇంకో రెండో ప్రశ్న ఏమిటి మీకు? కర్మని దాటవచ్చు జాతకరీత్యా కాకుండా మీ విల్ పవరు, మీది ఏదన్నా మీ ఆధ్యాత్మిక శక్తో లేకపోతే మీ ఆత్మవిశ్వాసంతోనో దాటవచ్చు అన్నారు. దాటవచ్చు అంటే అసలు కష్టమే లేకుండా, అసలు మరణమే లేకుండా, వృద్ధాప్యమే లేకుండా, అసలు జబ్బే లేకుండా, అసలు కర్మే లేకుండా దాటటం అనే విషయం దేని గురించి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది కదా. ఇంకా నాకు వృద్ధాప్యమే రాదా? యోగం విషయం వదిలిపెట్టండి. యోగంతో ఆయుర్దాయం అవన్నీ వదిలిపెట్టి మామూలు మనిషిగా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట, ఇప్పుడు మనకి ఒక సమాజంలో చూస్తే ఏదో కష్టం వస్తే కూడా నిబ్బరంగా ఉండేవాళ్ళు కనపడతారు మనకి సమాజంలో. కష్టం వస్తే ఆ కాసేపు ఎట్టాగోనో ఓర్చుకొని అది ఏదో దాన్నో దీన్నో ఆశ్రయించి ఏదో ఆలంబనతో
ధైర్యంగా ఉండేవాళ్ళు కొంతమంది. అసలు వాడు కష్టమే రాదు. ముందే బేంబలి పడిపోతాడు. ఇదొక తత్వం. రకరకాల మనస్తత్వాలు. కానీ భవిష్యత్తు నాకేం జరుగుతుంది, అది ఉన్నదా లేదా జ్యోతిష్యం అని పక్కన పెడితే, భవిష్యత్తు ఏం జరుగుతుంది, నాకేమైతుంది, అంటే ఏం జరుగుతుందండి ఓవరాల్‌గా? సుఖమా? దుఃఖమా? రెండేగా. బయట ప్రపంచంలో నేను చేస్తున్న కర్మలో నాకు సుఖమా? దుఃఖమా? దుఃఖం అంతే. ఫలమేది? అల్టిమేట్ అంతే. అది అల్టిమేట్ సుఖం, దుఃఖం. ఆ సుఖ దుఃఖానికి నేను ఎట్లా రియాక్ట్ అయితాను, ఇది అల్టిమేట్ అందరికీ. యెస్. ఇప్పుడు ఒక ఆయనకి పెళ్లి కాలేదు. ఏవండి నా పెళ్లి ఎప్పుడైతుంది? మీకు 2020, అతనికి ఇప్పటికే 30 ఏళ్ళు. మీకు 2000 బహుశా 50లో గాని 60లోనే కావచ్చు అన్నాం అనుకోండి. సరే పోనీలే అప్పటికన్నా అయితుందని సంతోషపడొచ్చు. ఇంకా అయితే అవ్వకపోతే ఏమిటని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆహా! అంటే మనసు మీద దాని ప్రభావం. సరే, ఇక్కడ పెద్దలు ఏం చెబుతున్నారంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. భవిష్యత్తు తెలుసుకోవటం కంటే కూడా ప్రతి మనసు కోరుకునేది ఇప్పుడు నాకు అనుభవం ఏమిటి అన్నదే కావాలి. భవిష్యత్తులో జరగబోయే లాభ నష్టాలు, అనుకూలత, ప్రతికూలత అది అయితుందా అవదా అని వదిలిపెడితే, ఇప్పుడు నాకు కలిగే సంతోషాన్ని నేను ఎంతవరకు తీసుకుంటాను చెప్పండి. ఎందుకురా పగటి కళ్ళకి అంటున్నామంటారే, అట్లాంటిది అది. అసలు పూర్వకాలం జ్యోతిష్యం ఎందుకు చేశారంటే, నాకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి, నేను ఎట్లాంటి మనస్తత్వం పెట్టుకుంటే నేను దాని నుంచి నాకు వచ్చే ప్రతిస్పందనల ద్వారా వచ్చే నా బాధ నుంచి నేను బయటపడతానన్నారు కానీ, జ్యోతిష్యం ద్వారా భౌతిక కర్మల నుంచి బయటపడతారని కాదు. నీ మనసు నిన్ను ఏడిపిస్తుందే, ఆ బాధ నుంచి బయటపడటానికి నీ విల్ పవర్ నీకు ఉపయోగపడుతుంది. ఓకే. ఇది నిజమా అబద్ధమా వదిలిపెట్టండి. దానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ఏం ప్రిపరేషన్ ఏముండ. ఇప్పుడు మీకు తెలియకపోతే, ఇప్పుడు మీకు అది కాదు, రేపు ఎల్లుండో 10 ఏళ్ళో కాదు, ఇంకొక క్షణం తర్వాత మీకేం జరుగుతుందో మీకు తెలియదు. మీరు ప్రిపేర్ అయ్యారో తెలియకుండా ఉండండి. అందుకని ఏ ప్రిపరేషన్ లేదు, దానికి అపోజిషన్ లేదు, ఏది లేదు కదా. ఏం తెలియదు. పోనీ తెలిసింది ఇంకో గంట తర్వాత ఇది జరుగుతుందని, ఏమవుతుంది ఇప్పుడు మీకు? భయం వచ్చేస్తుంది. సరే, ఆ ఇన్సిడెంట్ నిజమా ఇప్పుడు చాలా ఇవాళ సమాజంలో కొట్లాటేంటి, కొన్ని నిజమవుతున్నాయి, కొన్ని తప్పు అవుతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం అక్కడ. అవును. నమ్మాలా వద్దా అన్నది అక్కడ. ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారట. నీకు 40 ఏళ్ళే కష్టాలని చెప్పారట. అంటే అక్కడి నుంచి బాగుంటుందా అన్నట్ట. లేదు అలవాటు పడతావు అన్నట్ట. అది కాదు. ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను సార్. ఇప్పుడు ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి? సుఖమో దుఃఖమో ఉండనే ఉంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతున్నా. ఏమడిగారంటే తమ విల్ పవర్తో దీన్ని దాటొచ్చు అన్నది. భౌతిక విషయంగా కాదు, మానసికంగా ఆ ప్రతిస్పందన నుంచి, పోనీ విన్న దాన్ని బట్టి అతని ప్రతిస్పందన ద్వారా వచ్చే దుఃఖం నుంచి తన మానసిక బలం ద్వారా దాని నుంచి తప్పుకోవచ్చనే కానీ ఇటు బయట జాతకాలు అనేది అలా అట్లా ఏం జరగాలో అందరికి అదే జరుగుతుంది. అది ప్రిడిటర్మెంట్. అంటే ఇప్పుడు ఉన్నాను నేను, పెద్దవాడిని అవుతాను, ముసలివాడిని అవుతాను, చచ్చిపోతాను, ఇందులో ఏముంది? కష్టము సుఖము, అనుకూలతలు సుఖపడతా, ప్రతికూలతలు దుఃఖపడతా, ఇంతకంటే ఏముంది ఎవరికైనా జ్యోతిష్యం? పలానప్పుడు పెళ్ళి అవుతుంది, పలానప్పుడు కాదు, పలానప్పుడు అయిన వాళ్ళకి అట్టనే అయింది, పలానప్పుడు కాని వాళ్ళకి అట్టనే కాలేరు. కాని వాళ్ళు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, అవుపోయే వాళ్ళు ఉన్నారు, అవ్వకుండా ఉండేవాళ్ళు కూడా. ఇవన్నీ ఏమున్నాయో అవి ఇట్టనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా కొందరికి ఖేద, కొందరికేమో సంతోషమో దుఃఖమో ఏవో కలుగుతూనే ఉన్నాయి కదా. దాని నుంచి మనం తప్పించుకోలేమా? దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది వదిలిపెట్టిన బాణం లాంటిది, అది వెళ్ళి టార్గెట్ని తగలాల్సిందే. ఎన్నాళ్ళు ఉంటావో నీకు ఏది ఉందో అది జరుగుతుంది. సరే చెబితే చెప్పొచ్చు, చెప్పలేకపోతే చెప్పలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ సుఖం నుంచి కానీ దుఃఖం నుంచి కానీ నా మనసు ఆ ప్రభావం నుంచి నేను బయటపడగలనా? అది బయటపడవచ్చు. ఏం చెబుతున్నారంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కానీ దాంట్లో మామూలుగా మన పెద్దలు ఏం చెబుతారంటే, ఇప్పుడు ఉదాహరణకి కుజదశ అని ఉందండి. కుజదశలో బాగా అగ్రెసివ్గా ఉంటారు, రజస్సు ఉంటుంది, తొందరపడి నిర్ణయాలు ఉంటాయి, వేగం ఉంటుంది, అన్నీ అనాలోచితమైన ఆలోచనలు ఉంటాయి. అగో ఈ దశ వస్తుంది, నువ్వు
అనాలోచిత నిర్ణయాలు కాకుండా దృఢ నిశ్చయుడివై ప్రశాంతమైన మనసుతో ఉండు, దాని ప్రభావం పోతుంది అంతే. దానివల్ల ఏం ప్రభావం పోయింది? అది ఉంది ఘటన, కానీ నీ మనసులో దాని నుంచి వచ్చే దుఃఖం భారం నీకు ఉండదు అని, అంతేగాని ఓకే, ఇవన్నీ తప్పుతాయని కాదండి. అర్థమైంది స్వామి. చివరిగా ఒక ప్రశ్న స్వామి, ఆహారం విషయంలో కూడా ఆహారానికి మనసుకు సంబంధం. చాలామంది రజోగుణంతో కూడిన ఆహారం తింటే రజోగుణం ఆలోచనలు వస్తాయి, మనసు అలా ఉంటుంది. సాత్వికం, తమోగుణ ఆహారం చెప్తుంటాం. కొంతమంది ఆహారానికి అసలు దీనికి సంబంధమే లేదు ఆధ్యాత్మికత అని కొంతమంది అంటారు. కొంతమంది ఆహారానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఉంది అని అంటుంటారు. మా గురువు గారు అయితే ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పారంటే, రజోగుణంలో ఉండేవాడు వండితే అది రజోగుణ ఆహారం, నిర్గుణంలో ఉండేవాడు వండితే అది నిర్గుణాహారం, తామసిక గుణంలో ఉండేవాడు వండితే అది తామసిక గుణ ఆహారం అని చెప్పారు. వండే వాళ్ళ పైన ఉంటుందని. ఈ ఆహారానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధాన్ని ఎలా చూడాలి స్వామీజీ మనం? ఆహారానికి ఆధ్యాత్మికతకి ఒకటేనండి. ఆధ్యాత్మికత అనేది పక్కన పెడతాం, మనసుకి ఆహారానికి సంబంధం ఉందా లేదా అన్న ఒకటి మాట మాట్లాడితే మనకి అన్నీ తెలియదు. బాగా అధికంగా ఉప్పు తింటే ఏమవుతుంది? ఉప్పు రజస్ అంటారు, ఉప్పు రజోగుణం అంటారు. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో కూడా కుక్కలు సరిగా మొరగకపోతే అరవకపోతే వాటికి ఉప్పు పెట్టి అన్నం పెడతారు. 4 రోజుల తర్వాత యజమాని కూడా కరవటానికి సిద్ధమవుతుంది, అంత రజస్ వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఉప్పు తింటే షుగర్ పెరుగుతుంది అంటున్నారు, బీపీ అంటున్నారు, బీపీ కోపం వస్తుంది అంటున్నారు, ఆవేశం వస్తుంది, రజస్ వస్తుంది. అంటే ఉప్పుకి ఆహారానికి మనసు, ఎందుకంటే ఏమంటున్నారంటే పెద్దలు ఏం చెప్పారు, యోగం కూడా ఆహారము స్థూలమేమో శరీరానికి శక్తిగా మారుతుంది, అందులో సూక్ష్మాంశం మనసుగా మారుతుంది అన్నారు. ఏంటి రజస్ అంటే ఏం లేదు, బాగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, కోరికలు బాగా ఆలోచనలు వస్తాయి. తమస్సుగా ఉంటేనేమో మత్తుగా ఉంటుంది, లేకపోతే తీవ్రమైన ఆలోచనలు వస్తాయి. ఇట్లాంటివి సత్వంలో ఉంటే బాగుంటుంది, ఇదొకటి. కాబట్టి ఆహారానికి పులిసిన పదార్థాలు తింటే కూడా మనసు తమస్సులో ఉంటుందంటారు. ఇదంతా మనకు కనపడుతూనే ఉంది. ఎందుకు అందాకెందుకు? ఇప్పుడు మీరున్నారు, బాగా రాత్రిపూట పెరుగన్నం ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే మీరు తిన్నారండి, ఏమవుతుందండి? నిద్ర వస్తుంది. నిద్రపోయేది ఎవరు? శరీరమా మనసా? శరీరం. శరీరమే. మనసు మత్తుగా ఎక్కదు కదా, చెప్పేది కూడా ఎక్కదు మత్తుగా ఉన్నప్పుడు. అంటే మనసు మీద ప్రభావం ఉంది కదా. మరి పెరుగన్నానికి దానికి ఏమిటి, సద్దన్నానికి ఉంది, అది తమస్సు. అది ఆ పెరుగన్నం అంటేనే అందులో వాతం ఉంది, అన్నీ ఉన్నాయిలేండి, అది ఆయుర్వేదం. కాబట్టి తమో గుణం కలిగింది, తమస్సు నిద్ర వచ్చేస్తుంది, ఉంది కదా ఆహారానికి. తర్వాత సూక్ష్మ అంశం మనసుగా మారుతుంది. ఆలోచనలకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఆహారం ఏదైనా పదార్థం తీసుకుంటే స్థూలమేమో శరీరానికి వెళ్తుంది, సూక్ష్మం మనసుకు వస్తుంది అంటున్నారు. అందులో సూక్ష్మ అంశం మనకు కనపడదు, అది అందులో కనపడదు, రుచి లాంటిది, అది మనసుగా మారుతుంది. రైట్, సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. ఆహారంలో ఉన్న సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. స్థూలాంశం యొక్క శక్తిగా మారుతుంది, అందులో సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. మనం బాగా రజస్సు మిరపకాయలు తిన్నాం అనుకోండి, కొంచెం ఆవేశం ఉంటుంది, ఇవన్నీ నిజమే అవి. తర్వాత రెండోది సూక్ష్మాంశం మనసు అన్నాను కదా, శరీరానికి ఆహారం ఎట్టనో మనసుకి ఆలోచనలు ఆహారం. ఆలోచనలు ఉధృతంగా ఉండటానికి రజస్సు కారణం. రజో సంబంధమైన ఆహారం, కారాలు, ఉప్పులు, ఇవన్నీ రజస్సు కల్పిస్తాయి. తినొద్దని కాదండి, మితంగా హితంగా తినమన్నారు పెద్దలు, మితంగా తినమన్నారు. ఇందాక పొద్దునే ఏదో విన్నాను నేను, ఊరగాయలంటే ఇష్టం, అందులో మెంతిపిండి ఆవపిండి కలుస్తుంది, తినండి. కానీ ఆ మందం ఆ రోజు కూరల్లో ఉప్పు తగ్గించుకొని తినండి. ఎంత ఉప్పు తినాలో 5 గ్రాములు తినాలని మరి సైన్స్ చెబుతుంది. 5 గ్రాములు మించి తింటే ఏమవుతుందో తెలుసు. మరి బీపీ ఎందుకు రావాలి? ఆహారానికి శరీరానికి సంబంధం లేదు, బీపీ ఎందుకు రావాలి? బీపీ వచ్చినప్పుడు మనసు మీద ఎందుకు ప్రభావం ఉండాలి? హై బీపీలో డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, విపరీతమైన ఫియర్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా. మన మనసే కదా అదంతా. యాంగ్జైటీ మనసుకే కదా, దేహానికి కాదు కదా. పల్పిటేషను దేహానికి అనుకోండి, మరి యాంగ్జైటీ దేనికో మనసుకి. మరి యాంగ్జైటీ పల్పిటేషన్ 2, అది ఒకటి. రెండోది ఇందాక మీరు అన్నారు, ఆహారం మా గురువు గారు పెట్టిన వాళ్ళని బట్టి ఉంటుంది అని అంటే, అది కూడా చెబుతారు.
మనసుకి తీసుకున్న ఆహారాన్ని బట్టి పెడుతున్న వాళ్ళ దాన్ని బట్టి కూడా వాళ్ళ మనసు ఆహారంలో వాళ్ళ ద్వారా వస్తుంది అని అంటారు. ఎందుకు అందాకెందుకు? ఎవరో చూడండి అందాకెందుకు? వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు బలవంతం చేసి అన్నం తిన్నారు. వాళ్ళు ప్రేమతో చేయలేరు. దుఃఖంతోనే చేస్తారు. కరెక్ట్. ఆహారం మీకు తృప్తినివ్వదండి. మొత్తం కనపడుతుంటుంది ఆహారంలో. ఆ ప్రభావం మీ మనసు మీద అందాకెందుకు? ఒక దుఃఖంలో ఉంటే మనం అన్నం తినలేం మనం. అవును. తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదు. ఎందుకని? కరెక్టే. ఇప్పటిదాకా ఆలోచించలే. కాబట్టి ఇవన్నీ సృష్టిలో ఒకదాన్ని సంక్రమించినప్పటికీ గుణాలు ఏంటంటే ఒక పువ్వు నుంచి ఆ రేణువులు ముక్కుకు తాకినప్పుడు అది వాసన అంటున్నాం. అందాక ఫస్ట్‌లో మీరు ఆరంభంలోనే అన్నారు వైబ్రేషన్స్ పాజిటివ్, నెగెటివ్ అని. అట్లానే మనసు కూడా ప్రసరిస్తుంటుంది కిరణాలు. కాబట్టి అట్లనే ఆహారం ద్వారా, బట్టల ద్వారా, వస్తువుల ద్వారా కూడా మన ప్రభావం, మన మనసు యొక్క ప్రభావం అందాకెందుకు చెబుతారు. మీరు ఎవరిదైనా కుర్చీలో కూర్చునేటప్పుడు ఒకసారి జరిపి కూర్చోవాలంటారు. అదే బాగా నిద్రపోయే వాళ్ళ కుర్చీల్లో కూర్చుంటే వెంటనే నిద్రొస్తుంది. ఆ వైబ్రేషన్. ఎందుకని? ఆ కుర్చీకి మీరు అతను లేడు గదా! నిద్ర ఎందుకొస్తుంది? అట్లా ఆ క్షేత్రము మన ఆలోచనలతో ఆలోచన కూడా అణువండి. మనసంటేనే అణువుల సముదాయం. ఈ అణువులు గూడా మొత్తం ఈ అణువులే గదా! అక్కడ ఆ అణు సముదాయం అక్కడుంటుంది. దాని ప్రభావం అక్కడ దాంతో సంబంధం పెట్టుకున్న వాళ్ళ మీద మనసు మీద ఉంటుంది. ఇట్లా మనకు పురాణాల్లో చెబుతారు. తర్వాత ఇట్లా ఆహార దోషాలు ఎన్నో పురాణ కథల్లో ఉంది. పెద్దలు చాలామంది చెప్పారు. ఇట్లా మనకి ఆహారం ద్వారా వస్తుంది. మనసు మీద ఆరోగ్యానికి. అట్లానే భగవద్గీతలో కూడా చెప్పారు. ఆహారము దాని ద్వారా వస్తుందని. అట్లానే తీసుకునే వ్యక్తుల్ని బట్టి కూడా అద్ అద్ అది ఉంటుంది అని చెప్పని. ఇట్లా అనేక రకంగా మన మనసుకి అందుకనే చెప్పారు ఆహార వ్యవహారాలు అంటారు. వ్యవహారం ద్వారా కూడా మనసు మీద ప్రభావం ఉంటుంది. అది ఆహారమే. ఇంకొక విషయం. ఇప్పుడు ఇతరుల ప్రవర్తన పిల్లలు చూడండి చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు వాడి ఆలోచనకు ఆహారం ఏంటి? వాడి ప్రవర్తనే కదా! అది ఆహారమే అది. అట్లానే ఆహారం ద్వారా కూడా అది ఆ మనసులో వాళ్ళ మనసు పెట్టి చేస్తారు. మనసు పెట్టి చేస్తున్నప్పుడు ఆ ప్రేమ గానీ దాన్ని నిండిపోతుంది. ఆ వస్తువు నా ప్రేమ పూర్తిగా పెడుతున్నాను. నా మనస్ఫూర్తిగా పెడుతున్నానంటారు. మనస్ఫూర్తిగా వస్తువుల్లో ఒక్కొక్క వస్తువు నిజంగా ఆ చేత్తో తింటే అందుకని ఘంటసాల వారే చెప్పారు. ఏ అమ్మ పెట్టిన భిక్షలో ఆ కబళంలో ఏ మెతుకులో ఈ జ్ఞానం ఉందో ఈ రోజున నేను ఇలా పాడగలుగుతున్నానని ఘంటసాల వారు చెప్పారు. ఆ మెతుకులో అంతా ఉంది అని. మనకి ఉంది అది ఆహారం ద్వారా. జైసాన్ ఐసమన్ అన్నారు. జైసాన్ ఐసమన్. అది ఇది అయితే ఏంటంటే డైరెక్ట్గా మాత్రం తిన్న ఆహారం. డైరెక్ట్గా తిన్న ఆహారం ద్వారా వస్తుంది. అట్లానే తర్వాత ఇందాక ఇంకో ప్రశ్న వేశారు. ఆహారం ఎఫెక్ట్ ఉండదు అని అంటున్నారు అని అన్నారు. మన పెద్దలు కూడా చెప్పారు. భగవాన్ రమణ మహర్షులు వారు అన్నారు. ఆహార ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే మన మనసు ప్రతిస్పందనలను దాటి శుద్ధ సాత్వికత పొంది ఇంకా వాటి ప్రతి దాని నుంచి వచ్చే ప్రతిస్పందనలు లోను కాని మనసు ఉన్నప్పుడు ఇంకా ఆహారం మిమ్మల్ని ఏం చేయదు. ఆహారం ద్వారా వచ్చే దోషాలు మీ దగ్గరికి రావు. అంటే మాస్టరీ మనసు మీద తన స్వరూపం తెలిసిన తర్వాత అంటే రజస్సు తమస్సుని పూర్తిగా అర్థమై సత్వమేమో పూర్తిగా మనసు మీద అవగాహన కలిగిన వాడికి ఎవరైతే ఎన్లైటెన్ మాస్టర్స్ అనుకోండి ఎన్లైటెన్ మాస్టర్స్ పైన ఆహార ప్రభావం ఉండదు ఉండదు వాళ్ళకు ఉండదు అని అట్లా తీసుకోవాలి. అంతేగాని అందరి మీద ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళు తినకపోయినా ఎలా ఉన్నారు? వాళ్ళు తిన్నా అలానే ఉన్నారు, తినకపోయినా అలానే ఉన్నారు. వాళ్ళు దాటిపోయారు. వాళ్ళకి ఏంటంటే అండి అసలు యోగంలో కూడా ఒక రూపనామాలు ఉన్న పదార్థంలో అణుసముదాయంలో ఉండే నిష్పత్తుల్ని బట్టి వస్తువు ఏర్పడుతుంది. ఈ పంచభూతాల్లో ఉండే ఆ నిష్పత్తుల వల్లే వస్తువు ఏర్పడుతుంది. ఒక చెక్క, ఒక రాయి, ఒక బంగారం ఇవన్నీ ఏమన్నా కానీ అట్లానే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందంటే దీనికి కూడా ఇందాక చెప్పాను మనసుకు కూడా రూపనామమే ఉందని. ఆ స్థాయి దాటిన వాళ్ళకి గుణం కూడా దాటి ఉంటారు. ఇప్పుడు మనకి వీరబ్రహ్మం గారి చరిత్రలో కూడా తెలుస్తుంది. వారు పాదరసం తాగారు అని మసులుతున్న సీసం తాగారు అన్నారు.
ఇట్లాంటి చరిత్రలు మనకు చాలా ఉన్నాయి. అవును. కాబట్టి ఎప్పుడు ఆ ప్రభావం దాడతారు, విషం కూడా హరించుకొని ఇప్పుడు అందాకెందుకు మనకి ఈ మధ్య కాలంలోనే కలియుగ భీముడుగా పిలువబడ్డ కోడి రామూర్తి గారు ఆయనకు విషం పెట్టారు. ఇంగ్లాండ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అన్నయ్య హరించుకున్నారు. హఠయోగం చేస్తే హరించుకుంటారన్న. ఇంక వాటి ప్రభావం ఎప్పుడైతే భౌతికం మీద లేదో మనసు మీద కూడా ఉండదు. కరెక్ట్. మొన్న కూడా నీమ్ కరోలి బాబా అని ఉంటారు. నీమ్ కరోలి బాబా. ఆయన దాని గంజాయి టెస్ట్ చేస్తే ఎంతైనా తాగేసి ఏం కాలేదు ఆయనకి. అదే అంటారు. అట్లా ఉన్నారు. రామకృష్ణ పరమహంస కంటే పూర్వం ఉన్నవారు ఆయన విపరీతంగా తాగేవారట మద్యపానం. కానీ అనంతమైన ఆనందంలో స్పృహలో ఉండేవారట. సాధ్యం కాదది. అట్లా వాళ్ళ అతిథులు. భౌతిక పదార్థం యొక్క స్థితి దాటి మానసిక పదార్థం దాటిన వాడికి ఇంకా అటువంటి వారికి ఓన్లీ ఎన్లైటెన్ మాస్టర్స్‌కి వర్తిస్తది. హ్మ్. మామూలు ఎన్లైటెన్ మామూలు వాళ్ళకి అవన్నీ తప్పకుండా. ఎందుకు డాక్టరే చెబుతాడు నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు అని అంటున్నాడు. థాంక్యూ. డాక్టర్ చెబుతున్నారుగా నువ్వు ఇది తింటే ఇది పెరుగుతుంది, అది తింటే అది పెరుగుతుంది అంటున్నారు. ఈ స్థూల దేహం అంతా చెబుతారంటే యోగంలో ఒక నీళ్ళల్లో గడ్డగట్టిన ఐసు నీళ్ళగా ఉన్న నీళ్ళు. నీరేమో మనసు అనుకోండి, గడ్డగట్టిన ఐసు శరీరం, రెండు ఒకటే. అవి వాటి మధ్య భేదం లేదు. ఆ నీటికి ఆ ఐస్కి ఏమైనా తేడా ఉందా? లేదు. కరిగితే అది కూడా ఐస్ అవుతుంది. ఈ శరీరం కూడా మనసే, మనసు కూడా శరీరమే, సంబంధం కదా. ఓకే. అయిందా? సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఉప్పు బాగా తిన్న తర్వాత ఏమైంది, దాని ప్రభావం దుష్ప్రభావం కిడ్నీస్ని దెబ్బ కొట్టింది. ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బతిన్నాయో చిన్నగా బీపీ, నెఫ్రోపతి వస్తుంది, రెనల్ ఫెయిల్యూర్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ నాకు వచ్చేది ఏంటండి, పోయినాయిలేండి, కిడ్నీలు పోయినాయి, బాగా తీపి తిన్నా, ప్యాంక్రియాసిస్ పోయింది. తర్వాత నా మనసుకు వచ్చేది ఏమిటి, సమాజంలో ఇంట్లో బయట ఏమొస్తుంది, ఒక రకమైన విచారం, దుఃఖం వచ్చేస్తుంది. నేను బతకనేమో, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు కానీ ఇంకేదన్నా కానీ మనసు మీద ఎందుకు రావాలి? శరీరం కదా, కిడ్నీలు పోయినాయి కదా, మనసుకి ఎందుకు దుఃఖం రావాలి? అంటే ఈ శరీరానికి మనసుకి నేను పెనవేసుకున్న సంబంధం, బాంధవ్యం అట్లాంటిది. ఈ శరీరంతో నా మనసుకున్నది. ఈ శరీరము మనసుకు ఉన్న బాంధవ్యాన్ని అర్థం చేసుకొని, సంబంధాన్ని అర్థం చేసుకున్నవాడు అప్పుడు దాని ప్రభావం ఉండదండి. చేయబోయినా కాలు అర్థం చేసుకోవాలి. అది కదా జ్ఞానం అంటే, అది కదా గురువు ఇచ్చేది జ్ఞానం అంటే. చేసుకున్నంత వరకు మనసు ప్రభావం శరీరం మీద ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది. చేసుకుంటే ఉండదా అంటే శరీరానికి జబ్బులు ఉంటాయి, దుఃఖపడేవాడు ఉన్నారు. అట్లా మామూలు వ్యక్తుల్లో కూడా లోకంలో నాకు తెలిసిన ఒక ఆయనకి క్యాన్సర్ వస్తే, చాలా క్యాన్సర్ వచ్చి పెద్ద ఆయన లబ్ధ ప్రతిష్ఠులు, ఆయన మీకు కూడా తెలుసు. వారు పోయేదా చివరి క్షణం దాకా కూడా భార్యకు కూడా తెలియదు ఆయన క్యాన్సర్ ఉందని. అట్లా ఉన్నవాళ్ళు ఉంటారు. శరీరం బాధపడుతుంది, నొప్పి ఉంటుంది. భగవాన్ రమణ మహర్షి వారు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది, చాలా బాధపడ్డారు. అంటే బాధపడటం అంటే శరీర సంబంధమైన బాధ ఉంటుంది, మనసులో దుఃఖం. ఇప్పుడు మనకేంటి, శరీర బాధ, మానసిక బాధ. అందుకని శరీర బాధ, మానసిక బాధ వాళ్ళకు ఉండదా అంటే ఉండదంతే. అది మనసు. ఒక మాట చెబుతున్నా, మనకి జాగృతంలో శరీరంతో మనసుకు సంబంధం ఉంది, స్వప్నంలో కూడా సంబంధం ఉంది, నిద్రలో మనసు అణిగిపోయి ఉంటుంది. అందుకని ఏ శరీర బాధ కానీ మానసిక బాధ కానీ ఉండదు. అది మన స్థితే కదా. మనకుండే 3 అవస్థల్లో నిద్రావస్థలో ఉన్నది మన ఆనంద స్వరూపమే కదా, మందే కదా, అది కూడా నాదే కదా. అంటే మనసు అక్కడ తెలియకుండా లయిస్తుంది, ఇక్కడ లయించదు. కానీ మనసు యొక్క స్వరూపమేమో అవగాహన ఉంటుంది మనసుకి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనసుని బాధ పెడుతున్నది సూక్ష్మాంశమైన బాధ పోతుంది. సూక్ష్మాంశమే బాధ, నిజంగా లేదు. ఉంటే ఉంది, లేదంటే లేదు. అందుకనే నిద్రలో ఉండట్లేదు. ఎవరికి తెలియదు కదా. లేచాక అయ్యో క్యాన్సరు, నాకు ఒళ్ళు నొప్పులు అంటాడు, ఏదేదో ఉంటాయి. అవన్నీ మనసుకు సంబంధించిన. కల్లో కూడా బాధ ఉంటుంది. కుడితే అక్కడ దేహం ఉండదు, కానీ స్వప్నంలో కుడితే దెబ్బలు మాత్రం ఉంటాయి, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. అక్కడ మన రూపం కనపడదు, కానీ ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇంకా తీవ్రం అయిపోతే మెలకువతో కూడా అనుభవం, ఆ నొప్పులు అవన్నీ కూడా ఉంటాయి, ఇంకా తీవ్రమయ్యి సబ్కాన్షియస్లోకి పోతే. ఇట్లా అనేక రకమైన యోగ ప్రక్రియలు శరీరంలోనే. అందరూ యోగులే.
జ్ఞానులు ఎవరు అంటే శరీరంలో జరుగుతున్న ఆ యోగ ప్రక్రియను తెలుసుకున్నవాడు. ప్రతి క్షణము, ప్రతి క్రియ యోగ ప్రక్రియే. ఒక గుండె నడవటం, ఒక కిడ్నీ పని చేయటం, ఒక లివర్ పని చేయటం, ఈ కళ్ళు కనపడటం ఇవంతా యోగ ప్రక్రియే. దీన్ని మానసికంగా శోధించి సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. అంతకంటే అంటే యమనియమాలన్నవి మీరన్నట్టుగా యమనియమాలన్నది ఏమిటంటే ఒక శ్రద్ధ వచ్చిన తర్వాత దాని విధి విధానాల్లో అటు చూసేవాడికి అవి కనపడతాయి. అవి అట్లా ఏర్పడతాయి అవి ఆటోమేటిక్గానే. ఇప్పుడు ఉదాహరణ చెబుతా. యమనియమం అంటే మనసుకి ఆలోచనలు పోయాక ధ్యానం వస్తుంది, మనసుకు ఆలోచనలు పోయాక నిద్ర వస్తుంది. మనసుకు ఆలోచన లేనప్పుడు నిద్ర వస్తుంది, మనసుకు ఆలోచనలు పోయిన తర్వాత ధ్యానం వస్తుంది కదండి. ఇది చేయాలంటే యోగ ప్రక్రియ కావాలి. మరి మీరు నిద్ర పట్టడానికి ఆలోచనలు పోవటానికి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయం, మరి పడుకుంటాం. అది సహజమే ప్రక్రియ. నిద్ర పట్టడానికి ఆలోచనలు పోవటానికి మీరు ఏం చేస్తున్నారు? పోవట్లేదని ఆలోచిస్తాం, అందుకని పోవు. ఆలోచనలు పోవట్లేదని ఆలోచన చేయటం వల్ల నిద్ర పట్టదు. ఆ కాసేపు కూడా నిద్ర ఊరికి అట్లా ఉండండి, కళ్ళు మూసుకొని కూర్చోమని చెబుతారు, నిద్ర పడుతుంది. ధ్యానానికి మీరు ఆలోచనలు పోగొట్టుకుంటే ధ్యానం వస్తుంది, ఆలోచనలు పోతే నిద్ర పడుతుంది. మరి నిద్ర పట్టడానికి మీరు ఆలోచనలు పోవటానికి మీరు ఏం చేశారు అంటే యోగ ప్రక్రియ జరిగిందా జరగలేదా? నిత్య జీవితంలో అందరికీ ఒక యోగం జరుగుతుంది. అది ఎందుకు జరిగిందో చూడండి, కనిపెట్టి చూడండి. మీ నిద్రని మీరు చూశారు, మీ ఆలోచనలు ఆగటం మీరు చూశారు. ఆలోచనలు ఆగినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు ఆలోచనలు ఆగుతున్నాయి, ఈ ప్రక్రియ ఏమిటని చూడలేరండి మీరు. ఇది చూస్తే జ్ఞానం, చూసే అవకాశం ఉంది. అది గురువు అంటే. చూసే అవకాశము ప్రతి వ్యక్తికి కుల మత దేశ కాలాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ఉండే అవకాశం. అది అవకాశమే అది భారతీయం, అది సనాతన సాంప్రదాయం. అదే యమనియమం అంటే. ఇప్పుడు నియమం అంటే అర్థమైందండి. నిద్రకి ఏ నియమం ఉందో ధ్యానానికి ఆ నియమమే ఉంది, కానీ సహజంగా ఉంది. ఈ నిద్ర ఎంత సహజమో ధ్యానం కూడా అంత సహజమే. నిద్ర ఏమో తెలిస్తే ధ్యానం సహజం అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. చేసేది కాదు అంటే, ధ్యానం చేసేది కాదు అని అంటే ధ్యానం దేనన్నారు? తెలియకుండా చేయకుండా వచ్చింది నిద్ర, అది ధ్యానమే. తెలిసి కుంటే వస్తే తెలిసిన ధ్యానము, తెలిసిన నిద్ర తెలిసిన ధ్యానం అవుతుంది. ఇది ఈ వారం సోల్ టాక్ షో. గురువుగారు మనకెంతో అద్భుతంగా మనసు అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, సహజత్వం అంటే ఏంటి, చైతన్య శక్తి స్వరూపం ఏంటి, ఆలోచనలు ఏంటి, ఆహారం ఏంటి, ఇలా ఎన్నెన్నో విశేషాలు మనకు ఎంతో అద్భుతంగా విడమర్చి అందరికీ అర్థమయ్యేలా ఎంతో అద్భుతంగా చెప్పారు. గురువుగారికి మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.